ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజ్ తీసి పక్కన పెట్టుకోవాలి. 5 వెల్లుల్లి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోవాలి, 2 టమాటాలు, 2 రెమ్మల కరివేపాకు, 9 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మొత్తానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు క్యాబేజీ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకొని అది వేడెక్కాక దాంట్లో నూనె, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేడెక్కాక అందులోనే మనం వెల్లుల్లి వేసుకోవాలి. దాంతోపాటు జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవాలి. కొంచెం బాగా కలిపెట్టుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగాక ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కలిపెట్టుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడే మనకు తగినంత సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఇవన్నీ బాగా వేగి మగ్గేంత వరకు పెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడే మనం చింతపండు కూడా వేసుకోవాలి. ఈ గ్లాస్తో అయితే నేను 3 గ్లాసులు వాటర్ వేస్తున్నా. మనం తీసుకున్న కొలతలకి 3 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా పులుసుకు బాగా సరిపోతుంది. అయితే అందరూ క్యాబేజీతో చాలా చేస్తుంటారు, కానీ నేను బజ్జీ చూపిస్తున్నా. ఇవి బాగా తెల్లేంత వరకు చూపించుకోవాలి. ఇలా బాగా తెల్లాక మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి. అంతా వేసేసుకున్నాక ఇంకొకసారి కలుపుకోవాలి. బాగా మగ్గనిచ్చుకోవాలి ఇంకొకసారి. ఇప్పుడైతే నూనె, నీళ్ళు బాగా సపరేట్ అయిపోయాయి. లైట్గా నూనె తేలుతుంది చూసారా, అలాగొస్తే చాలు. దించేసుకొని వాటర్ సపరేట్గా, వెజిటేబుల్స్ సపరేట్గా పెట్టుకోవాలి. దీన్ని బాగా ఎన్నిచ్చేసుకుంటే మనకి ఇలా తయారవుతుంది. అంతే, మన క్యాబేజీ బజ్జీ రెడీ అయిపోయింది. చూసారా మన క్యాబేజీ బజ్జీ ఎలా ఉందో? ఎంతో రుచికరమైన క్యాబేజీ బజ్జీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.